ఇచ్చారు. ఇంకా మన చేతుల్లోనే కర్ర ఉంది. మనం ఏం చేయాలనుకున్నా చేయొచ్చు. ప్రతి జిల్లాలో కూడా మన 26 జిల్లాల్లో ప్రతి జిల్లాలో కూడా ఇవన్నీ నిరసన జరుగుతున్నాయి. దయచేసి ఎవరు నిరసనపడద్దు. ఎగ్జామ్ రాయొచ్చు, అందరూ రాయాలనుకుంటే అందరూ రాద్దాం. అదైతే ఏమవుతుందో అందరికీ తెలుసు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహకరించండి. థ్యాంక్ యూ. ఇక్కడ కూర్చొని నిరసన తెలుపుతున్నాం. మేమంతా ఏపీఎస్సీ గ్రూప్ లో అభ్యర్థులం. అందరం ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్ రాయడానికి సంసిద్ధంగానే ఉన్నాం. మళ్ళీ అందరూ అడగండి ప్రిలిమ్స్ క్వాలిఫై కాలేదా. అందరం క్వాలిఫై అయ్యాము. మెయిన్స్ రాయడానికి మరో 2 రోజుల్లో మెయిన్స్ రాయడానికి సంసిద్ధంగా ఉన్నాం. మేము ఈ టైంలో రివిజన్ చేయకుండా ఇలా రోడ్ల మీదకి వచ్చి నిరసన తెలపడానికి ముఖ్యమైన కారణం మాకు నోటిఫికేషన్లో రోస్టర్ సరిగ్గా లేదు. ఆ రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి అని మేము ప్రభుత్వం వారిని హృదయపూర్వకంగా విన్నవించుకుంటాం. మమ్మల్ని మా బాధని ప్రభుత్వం వారు మా బాధను అర్థం చేసుకొని మా పట్ల సానుకూలంగా వ్యవహరించవలసిందిగా కోరుతున్నాం. నిన్న హైదరాబాద్ నుంచి చాలా మంది విజయవాడ, గుంటూరు వెళ్ళి ప్రభుత్వం పెద్దల దృష్టికి తీసుకెళ్లాలని చూసాం. కానీ మమ్మల్ని అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ప్రభుత్వం వారిని కలవడానికి అనుమతించలేదు. కాబట్టి ఇలాగ వేరే రాష్ట్రాల్లో కూర్చొని మేమున్న ప్లేస్లో కూర్చొని మా నిరసనని తెలుపుతున్నాం. దయచేసి మా బాధను అర్థం చేసుకోండి. అలాగే ఉద్యోగ భద్రతలే 2018 గ్రూప్ 1 లాగా ఉద్యోగ భద్రత లేకుండా ఈ నోటిఫికేషన్ అనేది తయారు చేయకండి. నిన్న కోర్టు వారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం అంతా ప్రభుత్వం వారి చేతిలోనే ఉంది. కాబట్టి మేము ఇలాగ రోడ్ల మీదకి వచ్చి మేము నిరసన తెలియజేస్తున్నాం. వారి యొక్క ఈ ధోరణిని మార్చుకొని మా యందు సానుకూల వైఖరిని కనపరుస్తారని మేము ఆశిస్తున్నాం. దయచేసి అర్థం చేసుకోండి. ఈ టైంలో మేము వచ్చి సమయాన్ని ఇలా మా సమాచారాన్ని తెలియజేస్తున్నామంటే మాకు ఈ నోటిఫికేషన్ ఎంత విలువైనది అనేది అర్థం చేసుకోండి. ప్లీజ్ ప్రతి ఒక్కరూ ఏపీఎస్సీకి అలాగే ప్రభుత్వం వారికి తెలియజేసి మా బాధని ప్రభుత్వం వారు ఏపీఎస్సీ వారు తెలియజేసుకొని రోస్టర్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టండి. మేము ఎగ్జామ్ రాయడానికి సంసిద్ధంగానే ఉన్నాం. ఎగ్జామ్ రాయడంలో మేమేమి వ్యతిరేకత కనపరచడం లేదు. కానీ రోస్టర్ క్లియర్ చేసి పెట్టండి. పారదర్శకతను చూపించండి. మమ్మల్ని నారా చంద్రబాబు గారి నాయకత్వంలోనే మేమందరం ఉద్యోగస్తులు అయ్యేలాగా అలాగే మా ఉద్యోగ భద్రతను కల్పించాలని మేము ప్రభుత్వ వారిని విన్నవించుకుంటున్నాం. చూపించే ఒక ప్రభుత్వాన్ని ఈసారి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో అందరూ గవర్నమెంట్ గారు మనకి స్పందించి సానుకూలంగా నిర్ణయాలు పోతే ఉద్యోగులు చెప్పేందుకు చూపిస్తాం. గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీలో ప్రభుత్వాన్ని కిందకు దించుతాం. నిరుద్యోగులతో పెట్టుకుంటే ఏ గవర్నమెంట్ పోవాల్సిందే. ఆ ప్రభుత్వ ఉద్యోగాన్ని అటెంప్ట్ చేయడానికి మాకు ఉద్యోగ భద్రత కోసం మేము ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యి దాన్ని అటెంప్ట్ చేస్తాం. కానీ ఇప్పుడున్న గ్రూప్ 2 నోటిఫికేషన్ లో మాకు ఉద్యోగ భద్రత లేదు. ఎగ్జామ్ అయిన తర్వాత సరి చేస్తాం రోస్టర్ అంటున్నారు. ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్ ఎగ్జామ్ వరకు సరి చేయని రోస్టర్, మెయిన్స్ తర్వాత సెలక్షన్ లిస్ట్ లో ఎలా సరి చేస్తారో తెలియదు. అప్పుడు 2 వర్గాలు ఏర్పడతాయి. బాగా రాసిన అభ్యర్థులు, బాగా రాయని అభ్యర్థులు. అప్పుడు అందరూ నష్టపోతాం. అదేదో ఇంకో 10 రోజుల తర్వాత మీరు రోస్టర్ ని కోర్టుకి సబ్మిట్ చేస్తామన్నారు కదా. ఆ 10 రోజులు ఈ 10 రోజులు టైం తీసుకొని ఇప్పుడు సరి చేసి సబ్మిట్ చేసి 10 రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టండి. మేము ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయమని అడగట్లా. మీ రోస్టర్ క్లియర్ చేసి పారదర్శకంగా ఎగ్జామ్ పెట్టండి అంటున్నాం. మీరు ఇలాగే వైఖరి కొనసాగిస్తే పట్టభద్రులు ఏం చేయాలడానికైనా సిద్ధంగా ఉన్నాం. మేము దేనికి భయపడాలని కోవటం లేదు. ఎవరైనా సరే సానుకూలంగా విన్నవించుకుంటున్నాము. మీరు కనుక ఇదే వైఖరి కొనసాగిస్తే మీరు ఎంతవరకు వెళ్తారో మేము అంతవరకు వస్తాం. అంతే.
మాట్లాడు దయచేసి మళ్ళీ గవర్నమెంట్ వారికి వేడుకోవడం ఏంటంటే మాకు ఎగ్జామ్ జరిగితే కనుక ఈ రోజు మీరు మనం కొట్టాలి, మాకు టైం వస్తుంది, మేము కొట్టి చూపిస్తాం ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జామ్ ఆపాలి. మా నిరుద్యోగులందరినీ మీరు మోసం చేసే వాళ్ళు అవుతారు. ఈ రోజు చరిత్ర మిగిలిపోతారు. మేము కష్టపడి మీ గవర్నమెంట్ గెలిపించుకున్నాం. మాకు కానీ ఈ రోజు కానీ ఎగ్జామ్ కానీ ఆపకపోతే మీరు చాలా పరిణామాలు చూడాల్సి వస్తుంది. మాకు రోస్టర్ సరి చేసి ఎగ్జామ్ క్లియర్ చేసి ఎగ్జామ్ పెట్టవలసిందిగా మేము వేడుకుంటున్నాం. మళ్ళీ మా నిరుద్యోగ తరఫున మేము అందరం వేడుకుంటున్నాం. గవర్నమెంట్ కనీసం ఎప్పుడైనా స్పందించండి. క్లియర్ చేసిన తర్వాత దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయని తేలితే మేము అప్పుడు పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తామని ప్రయాణ కోర్టే చెప్తుందంటే అసలు అక్కడ క్లియర్ అని ఇప్పుడు ప్రాథమికంగా తేలుతుంది. తర్వాత నిజాలు నిగ్గు తేల్చిన తర్వాత పూర్తి స్థాయిలో ఎగ్జామ్ ని క్యాన్సిల్ చేస్తే ఎన్ని వేల మంది నష్టపోతారో ఒకసారి మనం అందరం కూడా ఆలోచించాలి.